అతడు దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆయన మెస్సియా అని మేము ఎరుగుదుము. ఆయన ఇశ్రాయేలు ప్రజలు విడిపిస్తారని మేము ఎరుగుదుము. కానీ దుష్టులైన వారు ఈ చెడ్డవారు ఆయన చంపేశారు. ఓ ఆయనతో అంతమైపోయింది అనుకున్నాం. కాబట్టి శిష్యులైన మేము ఆయన వెంబడించిన మేము చెదిరిపోయాం. ఆయన తర్వాత కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియక అమ్మాయి తాను వెళ్తున్నాం. పేదలు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. శిష్యులందరూ ఎవరు పడ్డాక వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమిద్దరం మిగిలాం. పేదలు అమ్మాయి తాను నడుస్తున్నాం. కాబట్టి వ్యక్తి మా సొంత సహోదరులు వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. నిజంగా మనం ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అది మాకు అర్థం కాలేదప్పుడు వారు వచ్చారు. వారు అన్నారు యేసును చూసామని చెప్పారు. కానీ మొదట మనం కలిగి ఉన్న వ్యక్తే చనిపోయాడు. అబ్రహాము ఆయన చనిపోయాడు. ఇస్సాకు చనిపోయాడు. యాకోబు చనిపోయాడు. యేసు ఆయన చనిపోయాడు. కానీ ఆ స్త్రీ అన్నది వారు అన్నారు ఆ సభ దగ్గరికి వెళ్ళి వారు బతికే ఉన్నారని చెప్పారు. నమ్మలేకపోయా. వాళ్ళు చెప్పినప్పుడు నమ్మలేకపోయా మరి బతికబెట్టి అప్పుడు వేసన్నాడు మీరు బుద్ధిహీనులు, మీరు మూర్ఖులు. హల్లెలూయా. అప్పుడు లేఖనాలు మొదలెట్టాడు. ఒక్కొక్క లేఖనం తెలుస్తుంది. ఒక్కొక్క లేఖనం తెచ్చాడు. ఆ పేరు చెప్పారు. ఆయన లేఖనం తెచ్చాడు. మాకు ఎన్ని చెప్పినా మాకు అర్థం కావట్లేదు. మాకు ఒక్క మొక్క కూడా అర్థం కాదు. నువ్వు ఎన్ని చెప్పినా ఆయన చనిపోయాడు. మీరు మర్చిపోయారా? మీరు గలిలయకు వెళ్ళమని చెప్పాడన్న మాట మర్చిపోయారా? మీరు గలిలయకు వెళ్ళమంటే అమ్మాయి దాకా మీకు పని ఏంటారండి? మీరు అమ్మాయి దానికి వెళ్ళేది దానిదా? అందుకే మీరు గుడ్డలో ఉన్నారు. అందుకే మీరు గుడ్డలు గలిలయలో వెళ్ళమంటే అమ్మాయి మీకు పని ఏంటారు? అందుకే మీరు గుడ్డలో మీరు మలాకి నెలలో రావాలి. మీరు ఆంగ్లికన్ వాళ్ళు మెడలిస్ట్లో ఉంటారండి. మీరు మలాకి నెలలో రావాలి. అందుకే గుడ్డలో ఉన్నారు. కాబట్టి అమ్మాయి దానిలోకి వచ్చారు. వారు సరైన మార్గం పనిలోనే చేశారు. నువ్వు కూడా అలాంటి మంచి పని చేయాలి. మాకు బోధించి చాలా సమయం నువ్వు మంచి ప్రసంగికుడు. ఒక్క ముఖం కూడా అర్థం కాదు. నీ ప్రసంగ ప్రయాసంతో అర్థమైపోయింది. ఆయన ఇప్పుడు సాయంత్రం అయింది. నువ్వు వెళ్ళొద్దు. మా ఇంట్లోకి రా. మేము నీకు ఆహారం ఇస్తాం. విశ్రాంతి తీసుకో. నువ్వు కొత్త వ్యక్తి కదా. బోధించి అలసిపోయావు. నువ్వు అలసిపోయావు. మా ఇంటికి రా. ఇష్టపూర్వకంగా ఓ ప్రార్థన నువ్వు అలాగే చేయాలి. బహుశా ఈ వర్తమానం అందరికి అర్థం కాకపోవచ్చు. నేను చెప్పిందంతా మీకు అర్థం కాకపోవచ్చు. ఓ గురువులు అర్థం కాకపోవచ్చు. ఈ పరమాన్ని మీకు అర్థం కాకపోవచ్చు. కానీ విషయం చేయండి. యేసును ఆహ్వానించు. ఆయనను ఆహ్వానించు. యేసు అయ్యా నాకు మా గురువులు అర్థం కాలేదు. నాకు పరమాన్ని అర్థం కాలేదు. కానీ చేస్తాడు నువ్వు నా ఇంటికి రా. అదే మనం చేయాల్సింది. ఆయన ఆహ్వానించండి. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారు ఓ క్లియోపాత్ర కలిసి ఓ బల మీద రొట్టె పెట్టారు. ఈ కొత్త వ్యక్తి వారిని ప్రార్థన చేయమని అడగలేదు. ఓ ఈయన వెంటనే రొట్టె తీసుకున్నాడు. ఆయన చనిపోయిన మునుపు కూడా ఒకసారి రొట్టె విరిచాడు. ఆయన విరిచే విధానమే వేరు. ఆయన అందరిలాగా ఆయన విరిచే పద్ధతే వేరు. ఆయన ప్రత్యేకంగా విరుస్తాడు. ఆయన ప్రార్థన చేయమని అడగలేదు. ఆయన దీవించాడు.
పెడతావు, రెండే విరిచిన కాలంలో చనిపెడతావు. ఈ సాయంత్రకాలం మందు కదులుతున్నావు, లోపల కదలవద్దున్నావు, దేవుడి కదలవద్దున్నావు, లోపల కదలవద్దున్నావు, లోపలికి చదువుతున్నావు, లోపల కదలడానికి. ఎందుకు? దేవుడితో ప్రేమలో ఉండడానికి, దేవుడికి అంతరంగంలో వెళ్తున్నావు. ఇది సాయంత్ర సమయము, ఇదే సమయము, ప్రేమలో ఉండే సమయము, నీ భర్తతో ఐక్యంగా ఉండే సమయము, ఇదే సమయము. ఓ బిడ్డను కనే సమయము, ఇదే సమయము. ఓ బిడ్డను కనే సమయము, ఇదే సమయము. క్రీస్తును కనే సమయము, ఇదే సమయము. కదలగలిగే సమయము సాయంత్రమే. మనం ప్రార్థన చేద్దాం. సాయంత్రమే, ఇదే సాయంత్రము. ఆయన విత్తనాలు నాటడానికి వెళ్ళాడు, ఆయన విత్తనాలు నాటాడు. ఆ తర్వాత ఈ ప్రజలందరూ వారి వారి యొక్క ముక్కులతో ఆ విత్తనాలు లాగేస్తా ఉన్నారు. ఆ తెల్లని గుర్రపు స్వారీ వాడు వాడు పరిశుద్ధాత్మ. ఆయన బోధించాడు. ప్రజలు ఎలా బోధిస్తారో అలాగే అదే పద్ధతిలో బ్రహ్మాం గారు బోధించారు. సో ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు పరిశుద్ధాత్మని అందరూ చెప్పినట్టే భక్తుడు కూడా అప్పుడు ఆయన వర్తమానంలో చెప్పారు. ఆయన సన్సెట్ పర్వతం మీద తిరిగి వచ్చాక ఆయన తిరిగి వెళ్ళు మరలా 7 ముద్రలు ప్రకటించని చెప్పాడు. ఆయన తిరిగి వెళ్ళాక ప్రవర్తనాడు. ఆయన కార్యాలయంలో ఉన్నప్పుడు ఆయన పాత నోట్స్ అన్ని తీసుకున్నాడు. ఆయన పాత నోట్లన్నీ చూస్తున్నారు. 12 గంటలకి ఒక కోట దిగి వచ్చింది కదా. 12 గంటలకు ఓ మిట్ట మధ్యాహ్నం పౌలు వలె ఓ మిట్ట మధ్యాహ్నం ఆ దూత వచ్చినట్టే 12 గంటలకు ఓ ఆ దూత ఈ నోట్స్ పక్కన పెట్టు, ఇవన్నీ తుడిచిపోయి నేను ఇక్కడ ఉన్నా నీకు బయలుపరచడం, నీకు చెప్పడానికి. ఆ తెల్లని గుర్రం యేసు విరోధి, పరిశుద్ధాత్మ కాదు. ఆ తెల్లని గుర్రం వాడు క్రీస్తు విరోధి. కాబట్టి రాసుకో. మళ్ళా పెద్ద తీసుకున్నాడు, రాసుకున్నాడు. అన్నాడు అది దేవుడే కాకపోతే నేను పొరపాటు అయి ఉండేవాడు. అది దేవుడు కాకపోయి ఉంటే అదే పొరపాటు చేసి ఉండేవాడు. కానీ 12 గంటలకు ప్రభు దూత వచ్చాడు. ఆయన ఇవన్నీ పక్కకు పెట్టి ఆమేన్ ఆయన 7 ముద్రలు ప్రకటించాడు. ఇప్పుడు ఆయన 7వ ముద్రలకు వచ్చినప్పుడు ఆయన ముద్రలు బోధించకపోతే ఆయన ముద్రలకు రాకమునపు ఎడమని దేవుని సామాన్యతని వెళ్ళి బోధించాడు. ఆయన 6వ ముద్రలోకి వచ్చాక ఆయన అయిపోయాడు. 6 ముద్రల దాకా బోధించిన తర్వాత ఆయన ప్రశ్నలు జవాబులు మాకు ప్రారంభించాడు. అయితే 7వ దినం 7వ దినమున 7వ ముద్ర బోధించలేదు. ఎందుకని? Hallelujah. Hallelujah. Let me show you something. When you go to Revelation, amen. Amen. You'll be closing very soon. Amen. Amen. Revelation chapter 7. You know Revelation chapter 6, he has talked about the seals. When he got to Revelation 7, he stopped and talked about the 144,000. Amen. He did not bring the 7th seal. In the Bible, when he got to Revelation 7, he did not talk about the 7th seal. But he had preached all the seals to the 6th seal. By Revelation 7, he's supposed to have continued